హాయ్ హలో హౌ ఆర్ యూ అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. సో ఈ మధ్య కాలంలో ఓటీటీలో మూవీస్ రిలీజ్ అవ్వడం చాలా కామన్ అయిపోయింది. ప్రస్తుతం వెబ్ సిరీస్ల ఆదరణ బాగా పెరిగిపోయింది. దీనితో ప్రేక్షకులకు వెబ్ సిరీస్ల మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఈ మేకర్స్ కొత్త కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా జీ5లో పరువు అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్లో నివేదా పేతురాజు, నరేష్ అగస్త్య, నాగబాబు ప్రధాన పాత్రలతో నటించగా సిద్ధార్థ్ నాయుడు, రాజశేఖర్ వడ్లపాటి కలిసి సిరీస్కు దర్శకత్వం వహించారు. కాగా ఈ సిరీస్ సుస్మిత కొణిదెల, విష్ణు ప్రసాద్ ఇద్దరు కలిసి నిర్మించారు. సో ఈ సిరీస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్కు చెందిన అమ్మాయి పల్లవి అలియాస్ డాలి నివేదా పేతురాజు, ఆమె తెలంగాణ అబ్బాయి సుధీర్ నరేష్ అగస్త్య తన ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. ఈ విషయాన్ని ఆమె కుటుంబ సభ్యులు యాక్సెప్ట్ చేయరు. ఆమె కుటుంబంతో పాటు బంధువులంతా కూడా ఆమెను దూరం పెడతారు. దీనితో పెళ్లి తర్వాత డాలి సుధీర్తో కలిసి హైదరాబాద్కు నివాసంలో ఉంటుంది. ఓ రోజు ఆమెకు తన పెద్దనాన్న చనిపోయాడని వార్త తెలుస్తుంది. దీనితో ఆమె చివరిసారి తన పెద్దనాన్నను చూడడానికి భర్తతో కలిసి సొంత ఊరికి బయలుదేరుతుంది. ఈ క్రమంలో ఆ జంట డాలి బావ అయిన చందు, సునీల్ కోపిశెట్టి కారు ఎక్కాల్సి వస్తుంది. చందుకు ఇష్టం లేకపోయినా సరే వారిని కారు ఎక్కించుకొని సుధీర్ను అవమానిస్తూ తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాడు. సో తన భర్తను అవమానించడం తట్టుకోలేని డాలి చందుతో వాగ్వాదానికి గొడవకి దిగుతుంది. ఈ క్రమంలోనే చందు దగ్గర ఓ తుపాకీ ఉన్నట్లు గమనిస్తుంది. తమకు చంపేందుకు అతను ఆ తుపాకీ తీసుకొని వచ్చాడన్న అనుమానంతో వారికి అనుమానం మొదలవుతుంది. ఈ క్రమంలోనే సుధీర్కి చందుకి మధ్య గొడవ జరుగుతుంది. ఆవేశంలో సుధీర్ చందు తలపై రాడుతో కొట్టడంతో చందు చనిపోతాడు. దీనితో వారిద్దరూ ఆ శవాన్ని ఎవరి కంట పడనివ్వకూడదని నిర్ణయించుకుంటారు. సో ఇక మరోవైపు చందుతో పెళ్లి నిశ్చితమైన స్వాతి ప్రణీత పట్నాయక్ చందు కనిపించడం లేదంటూ తెలిసిన వారందరికీ ఫోన్స్ చేస్తుంది. ఆ ఊరి ఎమ్మెల్యే రామయ్య అనగా నాగబాబు తను కాబోయే భర్తను కిడ్నాప్ చేయించి ఉంటాడని అనుమానంతో వ్యక్తం చేస్తుండు. సో దాంతోటి అసలు రామయ్యకు చందుకు ఉన్న సంబంధం ఏంటి, పెద్దనాన్న చివరికి చూపుల కోసం సొంత ఊరికి బయలుదేరిన డాలీకి ఎలాంటి అవమానాలు ఎదురయ్యాయి, చందు శవాన్ని డాలి సుధీర్ ఏం చేశారు, వారు ఏదైనా పోలీస్ కేసులో ఇరుక్కున్నారా, చందు కనిపించడం లేదని పోలీసులు అతని కోసం సెర్చ్ చేసే క్రమంలో వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, చివరికి ఈ కథ ఎలా ముగిసింది, పరువు అనే టైటిల్కి కథకు ఎలాంటి సంబంధం ఉంది అనే మాత్రం చెప్పాలి. ఇవన్నీ తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ను ఒక ఎపిసోడ్కు మిస్ కాకుండా చూస్తే అర్థమవుతుంది. సో ఈ మధ్యలో నేను చూసిన వెబ్సైట్లో చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. ఈ సిరీస్లో మెయిన్ ప్లాట్ ఏంటో టైటిల్ని బట్టే గెస్ చేయొచ్చు. ప్రేమ, పరువు, హత్యల నేపథ్యంలో రూపొందిన సిరీస్ అని పోస్టర్స్, ట్రైలర్స్ చూసి అందరూ ఈ కథకు ఊహించుకొని ఉంటారు. కాస్త ఆ ఊహాగానాలు నిజమే అయినా కూడా అనుకోకుండా హత్య చేయబడిన శవాన్ని ఎవరి కంట పడకుండా భార్యాభర్తలు ఏం చేశారనేది ఈ సిరీస్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఒకవైపు డాలి సుధీర్ జంట సొంత ఊరికి బయలుదేరడం, మరోవైపు ఇంకొక జంట ఇంటి నుంచి పారిపోవడం, ఇలా రెండు సన్నివేశాలను చూపిస్తూ ఈ సిరీస్ను స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్ జరుగుతున్న సీన్స్ను గతంలో జరిగిన సీన్స్కి ఒకేసారి చూపించడంలో చూసేటప్పుడు కాస్త కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది. సో ఈ సిరీస్ మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఎపిసోడ్ రన్ టైం 40 మినిట్స్ పైనే ఉంటుంది. మెయిన్గా డాలి సుధీర్లను హైలైట్ చేస్తూ ఈ సిరీస్ కథ కొనసాగించారు. ఎప్పుడైతే సుధీర్ చందును హత్య చేస్తాడో అక్కడి నుంచి ఈ సిరీస్ కాస్త ఫాస్ట్గా కొనసాగుతూ ఉంటుంది. శవాన్ని దాచిపెట్టేందుకు భార్యాభర్తలు ఇద్దరు వేసే ప్లాను దాదాపు ప్రేక్షకులకు గెస్ చేసేలాగా ఉంటాయి. ఇంకా కథ ముందుకు కదిలే కొద్దీ కథలో కొత్త మలుపులు, కొత్త పాత్రలు ఎదురవుతూ ఉంటాయి. చందు కోసం వెతికే క్రమంలో అతని కాబోయే భార్య రామయ్యను బ్లాక్మెయిల్ చేయడం, పోలీసులు చందు కోసం సెర్చ్ చేసే క్రమంలో రాజకీయ విభేదాల గురించి బయటపడడం, ఇవన్నీ కూడా ఒకటే ఘటనకు లీక్ చేసే విధంగా ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. క్లైమాక్స్ అయితే ఎవరు ఊహించని విధంగా ఉంటుంది. ఇక ఎండ్లో ఓ స్పెషల్ క్యారెక్టర్ ద్వారా సీజన్ 2 కూడా ఉంటుందని హింట్ ఇవ్వగానే ఇచ్చారు.
సో నరేష్ అగస్త్య అంతకుముందు సేనాపతి మూవీలో తన టాలెంట్ను నిరూపించుకున్నాడు. ఇంకా ఇప్పుడు పరుగులోను అదే రేంజ్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇంకా నివేద పేతురాజు తన పాత్రలో ఒదిగిపోయారని చెప్పి తీరాలి. ఇంకా నాగబాబు రోల్ విషయానికి వస్తే నాగబాబు క్యారెక్టర్ నిడివి ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సిరీస్లు మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు. మరి సీజన్ 2లో వీరి పాత్రలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందనేది దానికోసం వేచి చూడాలి. ప్రతి పాత్రను ఎంతో సున్నితంగా డీల్ చేస్తూ కథకు ఎంగేజింగ్గా చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పి తీరాలి. సో ఇది ఈ మూవీ పరువు యొక్క రివ్యూ. చాలా చాలా బాగుంది. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.